హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బొమ్మరిల్లు కథ పేరు నపుంసకుడి ప్రశ్నలు. ఇది కరాళ కథ. మణిపుర దేశానికి రాజు సూరసేనుడు, మంత్రి రంగనాయకులు. ఒక రాత్రిపూట వాళ్ళిద్దరూ మారువేషాలతో నగర సంచారం చేస్తూ ఉండగా నలుగురు కలిసి ఒక మనిషిని చావబాదటం చూశారు. రాజు వారి మధ్యకు వెళ్ళి, ఇది అన్యాయం, ఈ మనిషేం తప్పు చేశాడు అంటూ కలగ చేసుకున్నాడు. చావబాదుతున్న వారిలో ఒకడు, వీడు దుష్టుడు, గౌరవానికి తగడు, మనుషుల మనసుల్ని విషపూరితం చేసి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతుంటాడు. ఇలా దేహశుద్ధి జరగటము వీడికి కొత్త కాదు, కానీ ఎన్నిసార్లు దేహశుద్ధి జరిగినా వీడికి బుద్ధి రాలేదు అన్నాడు. రాజు వారిని మందలించాడు. ఆయన రాజు అని తెలియక వాళ్ళు, పెద్ద మనుషులా కనబడుతున్నావని నీ మాట మీద విని విడిచిపెడుతున్నాం, అయితే జాలి గొలిపే వీడి మాటలు విని మోసపోయి దగ్గరగా చేరనివ్వకు, నీ మనసుకి సుఖం లేకుండా చేస్తాడు అని హెచ్చరించి వెళ్ళిపోయారు. అప్పుడు రాజు దెబ్బలు తిన్నవాణ్ణి, నీ కథేమిటి అని అడిగాడు. వాడు దుఃఖంతో పూడుకుపోయిన గొంతును సవరించుకొని, అయ్యా, ఈ దేశపు రాజు సూరసేనుడు దయాళువు అని చెప్పుకుంటారు, కానీ యథా రాజా తదా ప్రజ అన్న నానుడి ఈ దేశానికి వర్తించదు. నేను పురుషుణ్ణి కాను, స్త్రీని కాను, శిఖండిని. అందులో నా తప్పే ఉంది? దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, అందుకని అంతా నన్ను హేళన చేస్తారు. ఎవరూ దగ్గరగా రానివ్వరు, కష్టపడి పనిచేస్తానంటే పనివ్వరు, ఆకలేస్తోందంటే తిండి పెట్టరు. ఆరు బయట ఏ చెట్టు కాయో పండో కోసుకు తిందామన్నా ఎవరో ఒకరు అడ్డు పెడతారు, లేనిపోని మాటలతో నన్ను హింసిస్తారు. అదేమిటంటే ఇలా చావగొడతారు. ఇది నా దీన కథ అన్నాడు. ఈ మాటలకి రాజు గుండె కరిగిపోయింది. ఆయన వాడికి ఆశ్రయం ఇవ్వాలనుకున్నాడు. కానీ మంత్రి అందుకు అంగీకరించక, వీడి మాటలు నమ్మశక్యంగా లేవు, ప్రజలు ఉత్తిపుణ్యాన ఎవరినీ హింసించరు, వీడి ప్రవర్తనలో ఏదో లోపముండే ఉంటుంది, అది సవరించుకొని వీడు ప్రజల మధ్య మసలటము, వారి అభిమానాన్ని పొందటము నేర్చుకోవాలి అన్నాడు. అయితే రాజు మంత్రి మాటలు చెవిని పెట్టలేదు. దానికి తోడు దెబ్బలు తిన్నవాడు రాజుతో, అయ్యా, నీది కరుణ నిండిన గుండె, నాకు ఆశ్రయమివ్వు, నా కబుర్లతో నిన్ను మెప్పిస్తాను, అహర్నిశలు నీకు సంతోషం కలిగిస్తాను అన్నాడు. రాజువాడికి నపుంసకుడు అనే పేరు పెట్టి తన వెంట తీసుకుని వెళ్ళాడు. అంతఃపురంలో ఆశ్రయమిచ్చాడు. రాజాశ్రయంలో నపుంసకుడు బాగా సుఖపడ్డాడు. కడుపు నిండా తిండి వంటబట్టి ఒళ్ళంతా కొవ్వు పలిసింది. కానీ వాడికి పరిచారకులతో కానీ వంటవాడితో కానీ కుదిరేది కాదు. ఎప్పుడూ ఏవో ఒక గిల్లి కజ్జాలు వస్తూనే ఉండేవి. మంత్రికి కూడా నపుంసకుడి వ్యవహారం నచ్చేది కాదు. ఆయన అడపాతడపా రాజును హెచ్చరిస్తూ ఉండేవాడు. సుఖం మరిగిన నపుంసకుడికి మంత్రి కారణంగా తనకు రాజాశ్రయం పోతుందేమోనన్న భయం పట్టుకుంది. అందుకని వాడు రాజుని అహర్నిశాలు పొగుడుతూ ఉండేవాడు. ఆయన అవతార పురుషుడని, ఆ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళెవరూ గుర్తించటం లేదని, తానొక్కడే ఆ విషయం గుర్తించానని అనేవాడు. వాడు రాజును దేవుడిలా చూసేవాడు. ఉదయమే ఆయన్ని పూలతో పూజించేవాడు. 2 పూటలా సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు. ఆయన మాటను వేదవాక్కుగా భావించేవాడు. స్వతహాగా సూరసేనుడికి అహంకారం లేదు. కానీ నపుంసకుడు అదే పనిగా తనను పొగుడుతూ ఉంటే ఆయనలో అహంకారం తలెత్తింది. వాడొక్కడే తనను దేవుడిలా చేస్తున్నాడని, మిగతా వారు తనను మామూలు మనిషిలా భావిస్తున్నారని ఆయనకి కష్టంగా తోచేది. క్రమంగా ఆయనకి నపుంసకుడంటే అభిమానం పెరిగిపోయింది. వాడి మీద ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వినడు సరికదా, చేసిన వారినే తప్పు పట్టే స్థితికి వచ్చాడు రాజు. ఒక రోజున ఏదో రాచకార్యంలో రాజు చెప్పిన సలహాని మంత్రి ఖండించాడు. గతంలో అలా చాలాసార్లు జరిగింది. అప్పట్లో రాజు మంత్రి తెలివిని అభినందిస్తూ ఉండేవాడు. ఇప్పుడు మాత్రము రాజు పక్కనే ఉన్న నపుంసకుడు చటుక్కున్న మాటల్లో కలుగజేసుకొని, అవతార పురుషులకు లీలలుంటాయి, సామాన్యులైన మాకు తమరి మాటల అంతరార్థము అంత సులభంగా బోధపడదు, అలాంటప్పుడు తమరు చెప్పింది అక్షరాలా పాటించాలి, అందువల్ల మేలే కాని కీడుండదు, అవతార పురుషులతో వాదనకు దిగేవారు అహంకారులు అంటూ రాజుని మంత్రికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. రాచకార్యాల్లో మాట్లాడటానికి నువ్వెవడివి అంటూ మంత్రి కోపంగా వాణ్ణి మందలిస్తే నపుంసకుడు తొట్రుపడకుండా, మంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన తెలివంతా నీ సొత్తైపోదు, నిజం చెప్పాలంటే శాస్త్రజ్ఞానంలో నీకు నా పాటి తెలివి కూడా లేదు,
ఉంటే గనక నేను అడిగే 3 ప్రశ్నలకి జవాబు చెప్పు అన్నాడు. వాడు తననలా హేళన చేయటం నచ్చక మంత్రి రాజు వంక చూశాడు. రాజు నవ్వుతూ, మంత్రి అవకాశం వాడే ఇచ్చాడు గదా, వాడడిగిన ప్రశ్నలకి బదులిచ్చి నీ తెలివిని రుజువు చేసుకో అన్నాడు, తాను నపుంసకుణ్ణే సమర్థిస్తూ. మంత్రికి ఇక వాడి ప్రశ్నలు వినక తప్పలేదు. నపుంసకుడు తన 3 ప్రశ్నల్ని ఈ విధంగా చెప్పాడు. నీలాకాశంలో నక్షత్రాలెన్ని? ఇప్పుడు భగవంతుడేమి చేస్తున్నాడు? ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో స్త్రీలెందరూ, పురుషులెందరూ? ఈ ప్రశ్నలు వింటూ మంత్రి దిమ్మెరపోయాడు. నపుంసకుడు నవ్వుతూ, అహంకారాన్ని అవతార పురుషులు క్షమించరు. నీవీ ప్రశ్నకు 1 రోజులో జవాబివ్వాలి. లేకుంటే రాజుగారు నీ తల తీయించి కోటగుమ్మానికి వ్రేలాడదీస్తారు. తెలిసిందా అన్నాడు. మంత్రి నిస్సహాయంగా రాజువంక చూస్తే ఆయన నపుంసకుడి మాటలకు అంగీకార ముద్ర వేస్తూ తలాడించాడు. అప్పుడు మంత్రి రాజువంక చూసి, ప్రభు, లెక్కల పండితుణ్ణి లెక్కల్లో ప్రశ్నలు వేస్తారు, పండితుణ్ణి కావ్యాల్లో ప్రశ్నలు వేస్తారు. ఈ ప్రశ్నలు మంత్రాంగానికి సంబంధించినవి కావు. వీటికి జవాబు చెప్పడానికి గొప్ప తెలివి అవసరం లేదు. అయితే వీటికి జవాబు చెప్పడానికి తగిన వారిని వెతికి పట్టుకొని వస్తాను. వారి చేతే బదులిప్పిస్తాను. అందుకొక్క రోజు గడువు చాలు నాకు. తమకు అంగీకారమేనా అని అడిగాడు. రాజు నపుంసకుని వైపు చూశాడు. వాడు తలాడించాడు. మర్నాడు మంత్రి ఒక పశువుల కాపని వెంటబెట్టుకుని రాజును కలుసుకున్నాడు. అప్పుడు నపుంసకుడు రాజు పక్కనే ఉన్నాడు. పశువుల కాపరి తనతో తన గొర్రెను కూడా తోలుకొని రావటం చూసి వాడు మనసులో, ఇది చాలా బాగుంది. వీళ్ళోడిపోతే వీళ్ళ తలలెలాగూ పోవటం తథ్యం. ఈ పొట్టేల్ని వడ్డించుకుని తినవచ్చు. బాగా బలిసి ఉంది, మహారుచిగా ఉంటుంది అనుకుంటూ మనసులో సంతోషించాడు. మంత్రి రాజుతో వినయంగా, ప్రభు, నపుంసకుడి ప్రశ్నలకి పశువుల కాపరి బదులు చెబుతాడు. చెప్పలేకపోతే నాతో పాటు ఇతడి తల కూడా పోతుంది. మరి చెబితే కనుక నపుంసకుడిని ఏం చేస్తారో చెప్పండి అన్నాడు. అప్పుడంతా పశువుల కాపరిష్టము అన్నాడు సూరసేనుడు. నపుంసకుడు వెంటనే నీలాకాశంలో నక్షత్రాలెన్ని అంటూ తన మొదటి ప్రశ్నను అడిగాడు. అది చెప్పటానికే ఈ పొట్టేల్ని తెచ్చాను. దీని వంటి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో సరిగ్గా అన్నే నక్షత్రాలున్నాయి. ఒక్కటి కూడా తేడా ఉండదు. కావాలంటే లెక్కపెట్టి చూడమనండి. తేడా ఉంటే అదెంతో చెప్పమనండి అన్నాడు పశువుల కాపరి. రాజు నపుంసకుడి వంక చూశాడు. ఇటు గుర్ర వంటి మీద ఉన్న వెంట్రుకల్ని గాని అటు నక్షత్రాలను గాని లెక్కపెట్టడము తన వల్ల కాదని తెలుసు. కాబట్టి అది సరైన సమాధానంగా ఒప్పుకొని, ఇప్పుడు భగవంతుడేం చేస్తున్నాడు అంటూ తన 2వ ప్రశ్నను అడిగాడు. మంచివారికి, నిర్మల మనస్కులకి, ఇతరుల మేలు కోరేవారికి భగవంతుడి నిత్యం చూడాలంటే ఒక ఉపాయం ఉంది. రోజు ఉదయాన్నే స్నానం చేసి దైవ పూజ కావించి పచ్చిమిరపకాయలతో నూరిన పచ్చడి మెతుకులు అన్నం తిని చుక్క కన్నీరు కార్చకుండా పరమాత్మ పరమాత్మ అంటూ 101 సార్లు అనుకోవాలి. అలా చేస్తే తలుచుకున్నప్పుడల్లా దేవుణ్ణి చూడవచ్చు. అందుకు మామూలు కళ్ళు మూసుకుంటేనే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆయన జ్ఞాననేత్రానికే గోచరిస్తాడు అంటూ పశువుల కాపరి కళ్ళు మూసుకొని, ఆహా, భగవంతుడిప్పుడు శ్రీ మహావిష్ణువు రూపంలో నా కళ్ళకు కనబడుతున్నాడు. పాల సముద్రంలో శేషపాన్పుపై ఉన్నాడు. పాదాలొత్తుతున్న లక్ష్మీదేవితో మన సూరసేన మహారాజు గారి గొప్పతనాన్ని పొగుడుతూ ఆ రాజ్యాన్నెప్పుడూ విడిచిపెట్టవద్దని ఆదేశాలిస్తున్నాడు. నీకు కాదని అనుమానం ఉంటే రేపు నాకులాగే చేసి దేవుణ్ణి చూసి నిజమో కాదో కనుక్కో. కానీ గుర్తుంచుకో, పచ్చిమిరపకాయల పచ్చడి మెతుకులు తినాలి. చుక్క కన్నీరు కూడా కార్చకూడదు అన్నాడు పశువుల కాపరి. నపుంసకుడు తీపి పదార్థాలే కాని కారం తినలేడు. అయినా పశువుల కాపరి మాటలు కొట్టి పారేద్దామంటే దేవుడు రాజును పొగడలేదనాలి. అప్పుడు రాజుకు కోపం వస్తుంది. అందుకని విధిలేక ఈ సమాధానం కూడా సరైందేనని అంగీకరించి, ఈ ప్రపంచంలో ఉన్న మనుషుల్లో స్త్రీలెందరూ, పురుషులెందరూ అంటూ తన 3వ ప్రశ్నను వేశాడు. పశువుల కాపరి నవ్వి, దేవుణ్ణి చూసినవాణ్ణి నాకీ లెక్క తెలీదా? మొత్తం 2 లెక్కకు సమంగా ఉన్నారు. నీ వల్లే చిక్కొచ్చింది. నువ్వు మగాడివి కాదు, ఆడదానివి కాదు. నిన్ను నిలువునా చీల్చి ఓ భాగాన్ని మగాళ్లలోనూ ఓ భాగాన్ని ఆడవాళ్లలోనూ కలిపితే అంతా సమానమైపోతారు అన్నాడు. రాజు నపుంసకుడి వంక చూసి, ఇది సరైన సమాధానమేనా అన్నాడు. వాడు భయంతో మాట్లాడలేదు. పోనీ సరైన సమాధానం కాదా అన్నాడు రాజు.
వాడు దీనికి మాట్లాడలేదు. మంత్రి వెంటనే, ప్రభు, మౌనము అర్ధాంగీకారం. తమరు వీడికి తగిన శిక్షను విధించండి అన్నాడు. రాజు సాలోచనగా, నపుంసకుడి ప్రశ్నల్లో తెలివి లేదు. కానీ ఆ ప్రశ్నలకి ఇలాంటి బదులివ్వటానికి మామూలు తెలివి చాలదు. ఈ పశువుల కాపరిని నువ్వు సాధనంగా ఉపయోగించుకున్నావు తప్ప ఈ సమాధానాలు నువ్వే తయారు చేశావు. నిజం చెప్పు అన్నాడు మంత్రితో. మంత్రి అంగీకార సూచకంగా తలాడించాడు. రాజు ఇక ఏమీ మాట్లాడలేదు. ఆయన పశువుల కాపరికి 1000 వరహాలిచ్చి సత్కరించాడు. మంత్రికి 1,00,000 వరహాలు కానుకగా ఇచ్చాడు. నపుంసకుణ్ణి చంపకుండా కారాగార శిక్షను విధించాడు. తాను చేసిన పని మంచిదో కాదో తెలుసుకునేటందుకు ఆయన మర్నాడు పశువుల కాపరి చెప్పిన విధంగా చేసి కారపు పచ్చడి మెతుకులు తిన్నాడు. అప్పటినుంచి ఆయన ప్రతిరోజు అలానే చేస్తూ వచ్చాడు. కరాళుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వుక మహారాజా, మంత్రి ప్రవర్తన విచిత్రంగా ఉన్నది. తనకు తెలిసిన సమాధానాలని ఆయన పశువుల కాపరి చేత ఎందుకు చెప్పించాడు? తాను చెప్పిన సమాధానాలు నిజమైతే నపుంసకుణ్ణి 2గా చీల్చాలి కదా. అలా జరగాలని ఎందుకు పట్టుబట్టలేదు? నిజానికి రాజాజ్ఞ ప్రకారము పశువుల కాపరే నపుంసకుడికి తగిన శిక్ష చెప్పాలి. కానీ మంత్రి రాజునే వాడికి తగిన శిక్ష విధించమని ఎందుకు అన్నాడు? ఇది ఇలాగుంచితే రాజు ప్రవర్తన కూడా విచిత్రంగా ఉన్నది. ఆయన మంత్రి చేసిన తప్పులన్నింటినీ సమర్థిస్తూనే ఆయన్ని ఘనంగా సత్కరించాడు. మంత్రి చెప్పించిన పచ్చడి మెతుకుల కథలో నిజం లేదని తెలిసి తాను ఆ విధంగా రోజూ చేస్తున్నాడు. రాజుకి మొదటి రోజు నిజంగానే దేవుడు కనిపించాడా? అందుకే నిత్యము ఆ పనులు చేస్తున్నాడా? తెలిసి కూడా నా ఈ ప్రశ్నలకు బదులివ్వకపోయావో ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వుకుడు ఇలా బదులిచ్చాడు. ఒక దేశానికి మంత్రినడిగి తలదీసేటంత గొప్పవి కాదు నపుంసకుడి ప్రశ్నలు. ఆ ప్రశ్నల స్థాయి ఏమిటో చెప్పటానికి మంత్రి విద్యా విహీనుణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. అంటే అవి విద్యా విహీనుణ్ణి అడగవలసిన ప్రశ్నలని ఆయన పరోక్షంగా చెప్పాడు. దేశంలో రాజు వద్ద ఉన్నవాడు మాత్రమే కాక ఇంకా ఎందరో నపుంసకులుండి ఉంటారు. పశువుల కాపరి సమాధానము వారందరినీ చిన్నబుచ్చుతుంది. వారందరినీ నిలువునా చీల్చమంటుంది. అలా కాదనే ఆయన వాడి చేత నీ వల్లే చిక్కొచ్చింది అని తప్పంతా వాడొక్కడిదే అన్నట్లు చెప్పించాడు. ప్రవర్తన వల్ల వాడు దుష్టుడయ్యాడు తప్ప నపుంసకుడు కావడం వల్ల కాదు. అందుకే మంత్రి వాడిని 2గా చీల్చే శిక్ష గురించి నొక్కించలేదు. ఇంతకీ నపుంసకుడి బుద్ధి మంచిది కాదని ఎప్పుడో తెలిసింది. అయినా రాజు వాడిని చేరదీయటమే కాక వాడి మాట కూడా విన్నాడు. నిజానికి నపుంసకుడి వలన ఎవరికీ ఏ ప్రమాదమూ లేదు. రాజు వాడి మాటలు వినటంలోనే ప్రమాదమున్నది. ఆ విధంగా తప్పంతా రాజుది. అందరికీ న్యాయం చేకూర్చాల్సిన రాజే తప్పు చేస్తే ఆయనకు వేరెవరు శిక్ష విధించగలరు? తనకు తానే శిక్ష విధించుకోవాలి. అందుకే మంత్రి అంతా రాజుకే విడిచిపెట్టాడు. రాజు ఇది అర్థం చేసుకున్నాడు. తప్పు తనది కాబట్టి నపుంసకుడికి మరణశిక్ష విధించలేదు. అయితే విఘ్నుడైన తననే లోబరుచుకున్న నపుంసకుణ్ణి బయట ప్రపంచంలో విడిచిపెట్టడము ఆయనకి ఇష్టం లేదు. అందుకే వాడికి కారాగారవాసం విధించాడు. అది వాడికి శిక్ష కాదు, మున్ముందు తప్పులు చేయకుండా రక్ష. ఇక పచ్చడి మెతుకుల విషయానికి వస్తే అందులో నిజం లేదని రాజుకు తెలుసు. అవి తినటం వలన నోరు మండిపోయి చెప్పలేనంత బాధ కలుగుతుంది. అయితే ఒక దేశానికి రాజుగా ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదనుకున్నాడు సూరసేనుడు. అందుకే ఆయన రోజూ పచ్చడి మెతుకులు తింటున్నాడు. ఆ బాధ ఆయనకు హెచ్చరికగా ఉంటుంది. ఈ విధంగా మంత్రి రాజు కూడా ఎంతో సబబుగాను తెలివిగాను వ్యవహరించారు. అది సరి అయిన సమాధానం కావటంతో సవిత్వుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి నెమలిగా మారి అడవిలోకి నడకలు సాగించింది. ఈ కథను రచించిన వారు కె. శివకుమార్ గారు. మరొక కథ పేరు యుక్తిపరుడు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. చంద్రపురానికి సీతారామయ్య గ్రామాధికారి. ఆయన చాలా దుష్టుడు. అమాయకులను వేధించి ఆనందించేవాడు. గ్రామంలో వీరయ్య అనే అమాయకుడొకడున్నాడు. వాడితో ఆయన, ఒరే, రోజూ మా ఇంటికొచ్చి అన్ని పనులు చేసి పెట్టావంటే దేవుడు నిన్ను గొప్పవాణ్ణి చేస్తాడు అని చెప్పాడు.
అది నిజమే అనుకుని వీరయ్య సీతారామయ్య ఇంటి పనులు చేయసాగాడు. గ్రామ వైద్యుడు రామయ్య ఎంతో మంచివాడు. డబ్బు గురించి నొప్పించకుండా అడిగిన వారందరికీ వైద్యం చేసేవాడు. అందుకు మెచ్చుకునేటందుకు బదులుగా సీతారామయ్య, రామయ్య గత జన్మలో ఎన్నో పాపాలు చేశాడు, ఎందరికో బాకీలు ఎగ్గొట్టాడు, ఈ జన్మలో ఆ రుణం ఇలా తీర్చుకుంటున్నాడు అని ఎగతాళి చేసేవాడు. 10 మందికి చదువు చెప్పే పంతుల్ని పలకరించి చచ్చిన వాళ్ళు ఏమైతారో తెలుసా అని అడిగేవాడు. పంతులు తెలియదని తలూపితే, చచ్చిన వాళ్ళు దెయ్యాలై పిల్లలకి పాఠాలు చెబుతూ ఉంటారు, కావాలంటే పిల్లల్ని అడుగు చెబుతారు అనేవాడు. ఇది విని పిల్లలు గొల్లుమంటూ నవ్వేసేవారు. ఇలా వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరినీ అవమానిస్తూ ఉంటే గ్రామాధికారి అన్న గౌరవం కొద్దీ కొందరు, మొహమాటం కొద్దీ కొందరు, ఎందుకు వచ్చిన గొడవలే అని కొందరు ఊరుకునేవాళ్ళు. ఆ ఊళ్ళో రామాలయం ఉంది. దానికి పూజారి గోపాలయ్య. ఒకసారి గోపాలయ్య ఇంటికి మాధవయ్య అనే దూరపు బంధువు వచ్చాడు. గోపాలయ్య, మాధవయ్య ఒక రోజున ఇంటి అరుగు మీద కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో అలా దారిన పోతున్న సీతారామయ్య అది చూశాడు. ఆయనకి ఎవరైనా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే గిట్టదు. ఏమయ్యా పూజారి, నీ ఇంట్లో ఏం కష్టం వచ్చిందని అలా దుఃఖపడుతున్నావు? నాకు చెబితే సాయపడతాను అన్నాడు సీతారామయ్య. ఇది విని పొరుగురు వాడైన మాధవయ్య ఆశ్చర్యపడి, మా గోపాలయ్య నవ్వుతూ ఉంటే దుఃఖపడుతున్నారంటారేంటి? ఎవరు మీరు అని అడిగాడు. మర్చిపోయాను, గోపాలయ్య నవ్వినా ఏడ్చినట్లే ఉంటుంది కదూ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సీతారామయ్య. మాధవయ్య తెల్లబోయి, ఎవడువాడు? ఏమాత్రమూ మంచి మర్యాద తెలిసిన వాళ్ళ లేడే అన్నాడు. వాడు మా గ్రామాధికారి. వాడి బుద్ధే అంతా. దుష్టుడికి దూరంగా ఉండమని సామెత. అందుకే ఎవరము వాడి మాటలు పట్టించుకోము అన్నాడు గోపాలయ్య. పట్టించుకోకపోతే ఎలా? ఇలాంటి వాడికి బుద్ధి చెప్పకపోతే పెట్టరేగిపోతాడు. అందుకు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అన్నాడు మాధవయ్య. ఆ గ్రామంలో ఎక్కడా లేని ఒక వింత సంప్రదాయం ఉన్నది. పర్వదినం రోజున రాత్రి ఊరి రచ్చబండ దగ్గర పెద్దలందరూ చేరి మత్తు కలిగించే ఒక పానీయాన్ని సేవిస్తారు. అందువలన మనిషి ఆ ఏడాది పాటు పడిన కష్టాలన్నీ మరిచి సుఖంగా ఉంటాడని వాళ్ళ నమ్మకం. 4 రోజుల తర్వాత పర్వదినం వచ్చింది. ఊరి పెద్దలందరూ రచ్చబండ దగ్గరకు చేరి మత్తు పానీయాన్ని సేవించారు. ఆ సమయంలో మాధవయ్య గ్రామాధికారి సీతారామయ్య పక్కనే కూర్చున్నాడు. మర్నాటి ఉదయము మాధవయ్య సీతారామయ్యను కలుసుకుని, అయ్యా, రాత్రి ఆ వింత మత్తు పానీయం ప్రభావం వలన నేనొక పొరపాటు చేశాను. తమరిని నానా దుర్భాషాలు ఆడి నిందించాను. అందుకు నేను 10 మంది ఎదుట క్షమాపణ చెప్పుకుంటాను. పెద్దలందరినీ పిలిపించండి అన్నాడు. ఇది తనకి చక్కటి వినోదంగా భావించి సీతారామయ్య ఊరి పెద్దలందరికీ కబురు పెట్టాడు. వారందరి ఎదుట మాధవయ్య, వీరయ్య వంటి అమాయకుడి చేత ఊడిగం చేయించుకుంటున్నావు. ఏదో ఒక రోజున నువ్వు వాడింట్లో అడుసు తొక్కుతావులే అన్నాను. వైద్యుడి మంచితనాన్ని గుర్తించని పచ్చకామెర్ల రోగివి అన్నాను. పిల్లలకు పాఠాలు చెప్పే పంతుల్ని దయ్యంగా భావించే రాక్షసుడివి అన్నాను అంటూ ఊళ్ళో సీతారామయ్య చేసే చెడు పనులన్నీ ఏకరువు పెట్టి, అయ్యా, ఇందుకు నాకెంతగానో బాధగా ఉన్నది. మత్తులో అలా అన్నాను, నన్ను మన్నించు అన్నాడు. ఒక పెద్ద మనిషి మాధవయ్యతో, అంతా నీ భ్రమ, నువ్వు ఏమీ అనలేదు, అక్కడ మేము ఉన్నాం కదా అన్నాడు. భ్రమ ఎలా అవుతుంది? అసలు ఇవన్నీ వాడికి ఎలా తెలిసాయి అన్నాడు సీతారామయ్య కోపంగా. ఎందుకు తెలియవు? నేను ఈ ఊళ్ళో అడుగుపెట్టిన మర్నాటి నుంచి ఎవరి నోట విన్నా ఈ మాటలే కదా అన్నాడు మాధవయ్య. సీతారామయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. ఎదురుగా ఏమీ అనకపోయినా తను చేస్తున్న దుర్మార్గాలని అంతా ఏవగించుకుంటున్నారని ఆయన గ్రహించాడు. ఆ రోజు నుంచి ఆయనలో మంచి మార్పు వచ్చింది. సీతారామయ్య దుర్మార్గాలని యుక్తిగా ఆయనకు చెప్పిన మాధవయ్యను గోపాలయ్య ఎంతగానో మెచ్చుకున్నాడు. మరొక కథ పేరు పీడకల. ఇది బర్మా జానపద కథ. పూర్వము బర్మా దేశంలోని ఒక గ్రామంలో బామాంగ్ అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడికి ధన సంపాదన పట్ల తప్ప మరే ధర్మ కార్యాల విషయంలోనూ ఆసక్తి ఉండేది కాదు. అతడికి ఒకసారి జబ్బు చేసి ఇక బతకనేమో అన్న భయం పట్టుకుంది.
చనిపోయే ముందైనా దేవుణ్ణి గురించి భక్తుల గురించి ఏమైనా కథలు విందామన్న ఆలోచన కలిగింది బామాంకి. ఆయన తన సేవకుణ్ణి పిలిచి సంగతి చెప్పి గుడి పూజారిని పిలుచుకుని రమ్మన్నాడు. గుడి పూజారి వచ్చి అతన్ని, "నువ్వు దేవాలయానికి వచ్చి ఎంతకాలమైంది?" అని ప్రశ్నించాడు. "స్వామి, సరిగ్గా గుర్తులేదు" అన్నాడు వడ్డీ వ్యాపారి. "నీకు ఈనాటి వరకు దేవుడి పట్ల భక్తిభావం లేదు. ఈ ఆఖరి క్షణంలో నీవు దైవలీలల గురించి భక్తులను గురించి వినటం వలన ప్రయోజనం ఏమీ ఉండదు" అంటూ వెళ్ళిపోయాడు పూజారి. మంచి వైద్యుల సాయంతో కొన్నాళ్ళకి వడ్డీ వ్యాపారి జబ్బు నుంచి బయటపడి ఎప్పటిలా తిరగసాగాడు. ఒకనాడు వీధిలో ఎదురైన అతన్ని చూసి పూజారి ఆశ్చర్యంగా, "ఏమిటి, నువ్వు అంత జబ్బు నుంచి బతికి బయటపడ్డావన్నమాట" అన్నాడు. "అవును స్వామి, జబ్బైతే నయమైంది, కానీ ఒక పీడకల మాత్రము పట్టి వేధిస్తున్నది" అన్నాడు వడ్డీ వ్యాపారి. "పీడకలా? ఏమిటది?" అని అడిగాడు పూజారి కుతూహలంగా. "ఆ కలలో నేను చచ్చి స్వర్గానికి పోయాను. అయితే అక్కడ ఉన్న ద్వారపాలకులు నన్ను అడ్డుకొని, 'నువ్వేనాడైనా పూజారులు సన్యాసులు చెప్పిన పుణ్యకథలేమైనా విన్నావా?' అని అడిగాడు. నేను వినలేదన్నాను. నా జవాబుకి ద్వారపాలకుడు విసుక్కొని, 'అయితే ఇక్కడే ఉండు. స్వర్గంలో ఉన్న అలాంటి వారిని ఎవరినైనా తీసుకుని వస్తాను. వారు దీవించిన తర్వాతే నీకు స్వర్గద్వారాలు దాటే అర్హత కలుగుతుంది' అన్నాడు. కొంతసేపటికి ద్వారపాలకుడు తిరిగి వచ్చి, 'నువ్వు దురదృష్టవంతుడివి. స్వర్గంలో పూజారులు సన్యాసులు ఎవరూ లేరు' అని చెప్పాడు వడ్డీ వ్యాపారి. అది విని పూజారి కోపంతో వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత గ్రామాధికారికి వడ్డీ వ్యాపారి పీడకల గురించి తెలిసింది. అతడికి పూజారి పట్ల చాలా ద్వేషం. అందువలన వడ్డీ వ్యాపారిని పిలిపించి, "నీ పీడకల గురించి తెలిసింది. నీకు జబ్బుగా ఉన్నప్పుడు అతడు దురుసుగా అన్న మాటలకి తగిన విధంగా బుద్ధి చెప్పావు. బాగుంది. ఆ ఒక్క కలైనా మరేమైనా పీడకలలు వస్తున్నాయా?" అని అడిగాడు. "ఈ మధ్య మరొక పీడకల వస్తున్నది" అన్నాడు వడ్డీ వ్యాపారి. "అలాగా? ఏమిటా పీడకల?" అని అడిగాడు గ్రామాధికారి. "ఆ మొదటి పీడకల ముగిశాక నేను నరకానికి వెళ్ళాను. నేను నరకద్వారం సమీపిస్తున్నంతలో తెరచి ఉన్న ద్వారం అవతల నుంచి పూజారులు సన్యాసులు కీచులాడుకోవటం కనిపించింది. నేను బాగా అలసిపోయి ఉన్నానేమో. ద్వారం పక్కనే ఉన్న ఒక ముక్కాలి పీట మీద కూర్చోబోయాను. అంతలో యమకింకరుడొకడు పరిగెత్తుకుంటూ వచ్చి, 'ఆ ముక్కాలి పీట నీకు కాదు, నీ గ్రామాధికారి కోసము' అంటూ నన్ను దూరంగా విసిరివేశాడు" అన్నాడు వడ్డీ వ్యాపారి. ఇది విని గ్రామాధికారి వడ్డీ వ్యాపారి కేసి ఒకసారి ఉరుము చూసి తల వంచుకొని వెళ్ళిపోయాడు. మరొక కథ పేరు చిరజీవి. స్వర్గంలో దేవేంద్రుడికి ఆధిపత్యం రాగానే అన్ని లోకాలకి ఆయన చేయవలసిన పనులు చేసి చివరికి భూలోకంలోని ప్రజలకి ఎలా సౌఖ్యం చేకూర్చటమా అని దీర్ఘంగా ఆలోచించాడు. ఆఖరికి 7 నక్షత్రాలని ఎదుటికి రమ్మని ఆజ్ఞాపించాడు. చుక్కలు 7 వచ్చి వరుసగా నిలబడి ప్రకాశించేసరికి గొప్ప వెలుగు వెలిగింది. భూలోకంలో ప్రజలంతా తలెత్తి ఆకాశం వైపు చూశారు. చుక్కలు 7 కలిసి ఏకకంఠంతో, "ఏమిటి ప్రభు?" అని అడిగాయి. "భూలోక ప్రజలకి సౌఖ్యాన్ని సమకూర్చదలిచాను. అయినా ఊరకే ఇస్తే ఏ వస్తువుకి విలువ ఉండదు కనుక మీరు పోయి నేనిచ్చే వస్తువులని వాళ్ళకి సరైన ధరకు విక్రయించి రావాలి" అన్నాడు దేవేంద్రుడు. "అలాగే ప్రభు" అన్నాయి తీయని కంఠస్వరాలతో 7 చుక్కలు. ప్రకాశం కేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న భూలోక ప్రజలకి ఆకాశంలో అప్పుడు అమరగానం వినిపించింది. మొదటి నక్షత్రానికి దేవేంద్రుడు ఒక బంగారపు భరిణ ఇచ్చి, "ఇది హాస్యరసం. ఇది సేవించిన వాళ్ళకి సంతోషం వస్తుంది. సంతోషమే జీవితానికి బలము" అన్నాడు. రెండవ చుక్కకు ఒక భరిణ ఇచ్చి, "ఇది సౌశీల్యము. ఇదే ప్రాణికి జీవము" అని చెప్పాడు. మూడవ దానికి కూడా ఒకటిచ్చి, "ఇది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము" అన్నాడు. నాలుగవ దానికి ఒక భరిణ ఇచ్చి, "ఇది చిరజీవత్వం. బ్రతికి బాగా ఉంటేనే ఏ జీవి అయినా పని చేయగలిగేది" అని చెప్పాడు. ఐదవ చుక్కకు ఒక భరిణను అందించి, "ఇది కీర్తి. మానవునికి పేరు ప్రతిష్ట కలిగిస్తుంది" అన్నాడు. ఆరవ దానికి ఒక భరిణనిచ్చి, "ఇది ఆనందం. దీనికోసమే మహర్షులు కూడా తాపత్రయపడుతూ ఉంటారు" అని చెప్పాడు. ఆఖరికి 7వ నక్షత్రానికి ఒక భరిణ ఇచ్చి, "ఇదే ఐశ్వర్యం.
జీవిత రథం సాగటానికి అగత్యమైన సాధనం అని చెప్పాడు. చుక్కలు 7 సాధారణ స్త్రీ రూపాలతో భూలోకానికి దిగివచ్చి భరిణల్లోని వస్తువులని అమ్మ చూశాయి. మొదటి 3 చుక్కలు ఎంత తిరిగినా కొనేవాళ్లు కరువయ్యారు. 4వ చుక్క వీధుల వెంట తిరుగుతూ దీర్ఘజీవితం కావాలా, దీర్ఘజీవితం అంటూ అమ్మేసరికి ప్రజలు మాకు కావాలి, మాకు కావాలి అంటూ ఎగబడ్డారు. నా అక్క చెల్లెలు విక్రయించే వస్తువులు కొన్నారా మరి? పెద్దక్క దగ్గర భరిణలో హాస్యరసము, రెండవ అక్క దగ్గర సౌశీల్యము, మూడవ అక్క వద్ద ఆరోగ్యము ఉన్నాయి. 5వ చెల్లి వద్ద కీర్తి, 6వది ఆనందము, 7వది ఐశ్వర్యము అమ్ముతున్నారు. అవి మీరు కొనలేదా అని అడిగింది 4వ చుక్క. ప్రజలు లేదు లేదు అన్నారు. అవి లేకుండా నా భరిణలోని ఔషధము మీకు ఉపకరించదు. అవన్నీ ఉన్నవాళ్ళకే దీర్ఘజీవితము సార్థకమవుతుంది అంటూ భరిణ మూత వేసేసింది 4వ చుక్క. అయితే మచ్చు కోసమని చేతిలోకి తీసుకొని ఉన్న మందు మళ్ళీ భరిణలో వేయటం ఇష్టం లేక అక్కడే చెట్టు కొమ్మ మీద ఒక రామచిలుక కనిపించేసరికి 4వ చుక్క చిరునవ్వుతో దానిని చిలుక ముక్కకు అందించింది. ఆ మచ్చుమందు తినటం వలన ఆ రామచిలుక 300 సంవత్సరాలు చిరజీవిగా బ్రతకటానికి అది సరిపోయింది. మరొక చిన్న కథ, పేరు మాటకారి పొగడ్త. ఈ కథను రచించిన వారు వక్కలంక కిషోర్ గారు. విశాల దేశాన్ని కీర్తివర్మ అనే రాజు పరిపాలించే కాలంలో ప్రహానుడు అనే మంచి మాటకారి ఆ రాజ్యాన్ని చూడవచ్చాడు. అతడికి ఎక్కడ చూసినా దేశము సిరి సంపదలతో వెల్లివిరుస్తోన్నది. ప్రహానుడు రాజును దర్శించి, ప్రభు, మీ రాజ్యము సర్వసంపదలతో కళకళలాడుతున్నది. కానీ మీ రాజ్యంలో తెలివి తక్కువ వాళ్ళ సంఖ్య పెరుగుతున్నదేమో అన్న అనుమానం నన్ను బాధిస్తున్నది. నా లెక్క ప్రకారము మీ రాజ్యంలో తెలివి తక్కువ వాళ్ళు 112 మంది ఉన్నారు అన్నాడు. రాజు ఒక క్షణం ఆలోచిస్తూ ఊరుకొని, 112 అనేది రాజధాని నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల సంఖ్య. అంటే గ్రామానికి ఒక తెలివి తక్కువ వాడు ఉన్నాడనుకోవాలా అని ప్రశ్నించాడు. అవును ప్రభు, మీ రాజ్యంలో ప్రజల మధ్య తగువులు సమస్యలు అంటూ ఏమీ లేకపోవడంతో ఆ 112 మంది గ్రామాధికారుల మెదళ్లకు పనిలేక ముద్దుబారిపోయినాయి అన్నాడు ప్రహానుడు. కీర్తివర్మ అతడి మాటలకు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అప్పుడు ఆస్థాన విదూషకుడైన విచలుడు రాజుతో, ప్రభు, ఇతడి లెక్క తప్పు. మన రాజ్యంలో తెలివి తక్కువ వాళ్ళ సంఖ్య 113 అన్నాడు. ఆ కొత్తవాడెవడు అని అడిగాడు రాజు. ఈ ప్రహానుడే, ఆ 113వ వాడు. పొగడ్తలకు లొంగని మిమ్మల్ని పొగిడి బహుమానం సంపాదిద్దామనుకున్న ఇతడి తెలివి తక్కువ వాడు కాక మరేమిటి అన్నాడు విచలుడు. ప్రహానుడు విచలుడు మాటలకేమీ చలించకుండా, ప్రభు, నేను బహుమానాలకి ఆశపడి వచ్చానా లేదా అనేది వేరే విషయం. ఒకవేళ మీరు నాకేదైనా బహుకరించినా అది నా మాటకారితనానికి మెచ్చి ఇస్తారు, కానీ నా పొగడ్తలకు సంతసించి కాదని నాకు తెలుసు. సుభిక్షమైన మీ రాజ్యం దర్శించాక కూడా మిమ్మల్ని పొగడకుండా వెళ్ళిపోయేవాడు తెలివి తక్కువ వాడైతాడు గాని పొగిడినవాడు కాదు కదా. అందువల్ల నా లెక్క సరైనదే అన్నాడు. ఆ మాటలకి కీర్తివర్మ పెద్దగా నవ్వి, నీది పొగడ్తో మాటగారితనమో అర్థం కావటం లేదు. ఏమైనా నువ్వు బహుమానానికి అర్హుడివి అంటూ మెడలోని హారం తీసి ప్రహానుడికి బహుకరించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.